కోసమే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసు రక్షకుడు నమ్మదగిన దేవుడని ఆయన యెహోవాను గూర్చి ఉత్సాహగానము కష్ట నష్టములెన్నున్నా పొంగు సాగర ఎదురైనా కష్ట నష్టము ఈ కూటములు దీవించి ఆశీర్వదించండి నాయన. రానున్న కొత్త సంవత్సరంలో ఇంకా బలమైన కార్యాలు కుటుంబంలో నీ కృప చేత జరిగించండి నాయన. అయా వచ్చిన బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా సాక్ష్యాలను పాటలను తండ్రి మీరే మహిమ పొందమని వాక్యం ద్వారా మాట్లాడిన ఆయన కృప చేత మమ్మల్ని ఆదరించి పొందనాలండి. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటున్నానండి. దేవుడు నిజంగా నా జీవితంలో ఎన్నో మేలు చేశాడండి. నశించిపోతున్నా నన్ను వెతికి రక్షించాడండి. అలాగే నేను లేమిడిలో అసహీనతలో నేను ఉన్నప్పుడు దేవుడు నాకు చేయూతనిచ్చాడండి. పెంటకుప్పుడు మీద ఉన్న నన్ను పైకి లేపాడండి. ఒకప్పుడు మాకు తినడానికి కూడా లేదండి. అసలు ఏమి కూడా తినడానికి అసలు మాకు ఏ పూటకి ఆ పూట తెచ్చుకునేవాళ్ళం, ఏ పూటకి ఆ పూట తినేవాళ్ళం అండి. అలాంటి స్థితిలో ఉండి దేవుడు మమ్మల్ని నిలబెట్టాడండి. దేవుడు చూపించాడండి డిసెంబర్ నెలలో కూటమి పెట్టుకోమని. డిసెంబర్ నెలలో మేము అంటే పెట్టుకునే వాళ్ళం కానీ ఎప్పుడో పెట్టుకునే వాళ్ళం, డబ్బులు ఉన్నప్పుడు అలా పెట్టుకునే వాళ్ళం, లేకపోతే లేదు. ఈ కూటమి పెట్టుకోమన్నప్పుడు అసలు నా పరిస్థితి ఏం బాగాలేదండి. నేను అసలు చెయ్యలేను కూడా, నా సామర్థ్యం కాదు, నాకు అంత స్తోమత లేదండి. నేను కూటమి పెట్టుకోమని దేవుడు చూపించినప్పుడు నా పరిస్థితి అలాంటిదండి. అయితే ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడి డిసెంబర్ నెలలో కూటమి పెట్టమని కనిపించిందో ఇంకా అప్పటి నుండి నేను అలాగా చేస్తున్నానండి. అలాగే దేవుడు నన్ను అంచులంచులుగా దీవించాడండి. నేను కొనుక్కోలేని కూడా నా గృహంలో ఇలా ఉన్నాయంటే దేవుడు నాకు నిజంగా ఎంతో దీవెనిచ్చాడండి, సమృద్ధినిచ్చాడండి. నాకు ఒకప్పుడైతే ఒక పూట తింటే చాలనుకున్న నాకు ఇప్పుడు ఏదనుకుంటే అది ఆకాశం నుండి మన్నాను కుదిపించినట్లుగా నా జీవితంలో కూడా దేనికి కూడా లోటు లేకుండా దేవుడు నాకు సమృద్ధినిచ్చాడండి. ఈ డిసెంబర్ నెలలో ఎప్పుడైతే మేము కూటమి పెట్టుకోవడం స్టార్ట్ చేశామో ఇంక అప్పటి నుండి కూడా దేవుడు మాకు సమృద్ధినిచ్చాడండి. సమస్తం కూడా నేను కొనుక్కోగల సామర్థ్యాన్ని నాకు ఇచ్చాడండి. దేవుడు నన్ను పోషిస్తున్నాడండి. అలాగే బలహీన సమయంలో కూడా దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడండి. క్యాన్సర్ వ్యాధితో నేను చాలా బాధపడ్డానండి. అయితే దాని నుండి కూడా దేవుడు నాకు విడుదల ఇచ్చాడండి. క్యాన్సర్ వ్యాధి నుండి నన్ను ముట్టి స్వస్థపరిచాడండి. నాకు ఎన్నో మేళ్ళండి, ఒక మేలని కాదు, చాలా మేలు నేను దేవుడి దగ్గర పొందుకున్నానండి. ఎన్నో అద్భుత కార్యాలు నేను చూశాను. నా జీవితంలో నేను ఎన్నో అద్భుతాలు చూశానండి. దేవుడు ఇశ్రాయేలుని ఎలా అయితే విడిపించాడో ఆ శ్రమల నుండి, ఆ బానిస బ్రతుకుల నుండి నిజంగా నన్ను కూడా అలాగే విడిపించాడండి. నాకు కూడా మన్నాను కల్పించాడు. నిజంగా నేను అసలు చేయలేని పనులు కూడా దేవుడు నా చేత చేయించగలిగాడండి. అంత నాకు ఇచ్చాడండి, సామర్థ్యాన్ని ఇచ్చాడండి దేవుడు. ఇదంతా దేవుడి కృపేనండి, నాదైతే ఏం కాదు. నాకంటూ ఏమి లేదండి, జ్ఞానం లేదు, చదువు లేదు, ఎందులో కూడా నేను అర్హురాలు కాదండి. దేవుడు నిజంగా నన్ను లేపాడు, నన్ను నిలబెట్టుకున్నాడండి. నా ప్రతి పరిస్థితిని కూడా మార్చాడండి, నాకు అండగా నిలబడ్డాడండి. కొన్ని సమయాల్లో నేను కృంగినప్పుడు కూడా దేవుడు నాకు చేయూతనిచ్చాడండి. నేనున్నానని నన్ను బలపరిచాడండి. ఎప్పుడు కూడా నేను మనుషుల వైపు చూడనండి. ఏ విషయంలో కూడా నేను అంటే ఆశించను, ఏది కూడా నేను చూడనండి. ఎవరంతా కూడా నాకు లేముడు వచ్చినా మేము అలాగే ప్రార్థన చేసుకుంటాను. నాకు అనారోగ్యం వచ్చినా ప్రార్థన చేసుకుంటా. ఏదైనా కానీ దేవుడి వైపే చూస్తామండి. నాడు దేవుడు చాలా కార్యాలు చేశాడండి. నేను ఏది అనుకుంటే అది ప్రార్థనలో పెడతాను. దేవుడు గొప్ప కార్యాలు, గొప్ప దేవుడు అండి, గొప్ప కార్యాలు చేశాడు. దేవుడికి స్తోత్రం అండి. మరి మా శ్వాసనికి మరి క్యాన్సర్ వ్యాధి నుంచి తప్పించాడండి. దేవునికి స్తోత్రాలు. మరి తప్పిపోయిన అమ్మాయి కూడా మరి దేవుడు తీసుకొచ్చాడండి. మరి దేవుడికి చేసిన కార్యానికి దేవునికి స్తోత్రాలు. మరి మా పెద్దమ్మాయికి మరి పిల్లల చదువులు కూడా మరి వాళ్ళకి ఏమీ పిల్ల అసలు చదవదు,
అనుకున్నాము. మరి మంచి కాలేజీలో అయినా సరే 3 ఏళ్ళు మళ్ళీ చదువుకుంటే దేవుడు గొప్ప కార్యం చేశాడండి. మరి మా యేసురాజుకి కూడా మరి ఆ చెయ్యి బాగోలేదు, ఆ చెయ్యి కూడా స్వస్థపరిచాడు. దేవుడు చేసిన కార్యాలేనండి ఇవన్నీ. మరి మా యేసురాజుకి మంచి జాబ్ రావాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. నా ప్రార్థన దేవుడు ఆలకించాడనే నేను అనుకుంటాను. దేవుడి దగ్గరే నేను మొరపెట్టుకొని అడుగుతానండి. దేవుడు గొప్ప కార్యాలు చేశాడండి. దేవుడు చాలా మేలు చేశాడు. ఏదనుకుంటే అది జరిగిద్ది. మరి అమ్మగారు మరి బండి మీద వెళ్ళి బండి మీద వస్తూ ఉంటుందండి. మరి ఆ రోడ్లేమో సరుండవు. ఆ గుడివాడ అమ్మగారికి కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని మీరందరూ ప్రార్థన చేయండి. ఇయ్యని సాక్ష్యాలు దేవుడు దీవించుకుంటారు. ఉన్నానండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, యాక్చువల్గా ఈ ఇయర్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసామండి మేము. కానీ దేవుడి దయ వల్ల, దేవుడి కృప వల్ల అవన్నీ కూడా దాటించేలాగా దేవుడే తోడుండి మాకు నడిపించారండి. అలాగే నా చదువు విషయంలో కూడా అన్ని సబ్జెక్ట్స్ ఏమీ బ్యాక్లాగ్ లేకుండా క్లియర్ అయిపోవాలని, అలాగే మంచి ప్లేస్మెంట్లో జాబ్ రావాలని ప్రేయర్ చేయండి. అదే కాకుండా ఇంకా నా హ్యాండ్ విషయంలో కూడా ఇంతకుముందు ఒక 2-3 టైమ్స్ హ్యాండ్ ఒకటి డిస్లోకేట్ అయిపోయింది. అంతకుముందు ఎప్పుడో అయింది. తర్వాత ఈ ఇయర్లోనే ఒక 2-3 టైమ్స్ అయిపోయింది. మళ్ళీ అలా అవ్వకుండా ఇప్పటి వరకు కూడా దేవుడి కృపించి మమ్మల్ని నడిపించారు. ఇదే నా సాక్ష్యం. నా గురించి, నా చదువు గురించి ప్రేయర్ చేయండి. మహిమకారుడు, మీ పూజారుడు, పరిశుద్ధుడికి నాయన నీకు స్తోత్రాలు. వీటిల పక్షంగా నిలబడి మరి సంవత్సరం అంతా మరి నాయన ఈరోజు దేవుడివి నీవు మాత్రమే తండ్రి. తండ్రి నీ వంటి మంచి కాపరిని మేము కలిగి ఉన్నందుకు ఎంతగానో నిన్ను స్తుతిస్తున్నాము. మేము ఎంతో భాగ్యవంతులం నాయన. అందరి బట్టి నీకు స్తోత్రాలు నాయన. తండ్రి బలముగా నిలబెట్టినందుకు, ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో తండ్రి నాయన బిడ్డను ఎంతగానో మీరు బలపరుస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు నాయన. తండ్రి అలాగే కుమారుడి విషయంలో, తల్లి విషయంలో కూడా తండ్రి నాయన వారికి మంచి ఆరోగ్య సమయాల్లో ప్రతి ఇంట్లో కూడా ఎక్కువగా మనం ధ్యానం చేసేది ఏంటంటే యేసు ప్రభు వారి మరి జన్మం గురించి ఎక్కువగా మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మనం మత్తయి సువార్త నుంచి 2వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. చదవండి. 2వ అధ్యాయం 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచారు. వారు ఆ నక్షత్రమును చూచి ఆ అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాన్ని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడను గాక. ఆమె వాక్యం ఎక్కువగా మనం వింటానే ఉంటాం కనుక కొద్దిసేపు మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క సంవత్సరాంతంలో ఎక్కువగా దేవుణ్ణి మనం మహింపరచాలి. ఈ క్రిస్మస్ సమయంలో దేవుని యొక్క రాక ఎందుకు అంటే మరి మనం పండగ చేసుకోవడానికి అని మాత్రమైతే కాదు, ఆయన ఎందుకు పుట్టాడో ఇలా సువార్త ప్రకటించబడాలి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. అసలు ఆయన పుట్టుకకి ఉన్న అర్థం ఏంటి, ఆయన భూమి మీదకి రావడానికి ఉన్న ఒక బలమైన కారణం ఏంటి అని మనం మరలా మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవడం కోసం ఇంకా ఈ యొక్క పండగ సమయాల్లో ఇంకా అనేక మందికి సువార్త వెళ్తుంది. ఎందుకని సెమీ క్రిస్మస్లు, మరి గృహకోటాలు ఈ పండగ సమయాల్లో పెట్టుకొని కొంతమంది బంధువులను ఆహ్వానించుకొని, తెలిసిన వారిని ఆహ్వానించుకొని ఈ యొక్క ప్రాసెస్ అంతా ఎందుకు అంటే ఏదో రకంగా వాక్యం ప్రకటించబడాలి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక తల్లి ఉంది. ఆ తల్లి తన కొడుక్కి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే మందు బిళ్ళ వేయాలి, ఎలాగోలా ఆ పిల్లడు వేసుకోండి. అప్పుడు ఏం చేసింది ఆ తల్లి, ఆ మందు బిళ్ళను ఒక అట్టుపండులో పెట్టి ఆ అట్టుపండు ఆ టేబుల్ మీద పెట్టిందంట. ప్రత్యేకమైన అట్టుపండు అది. అయితే ఆ పిల్లవాడు చెప్పిందంట, నాన్న నువ్వు అక్కడ అట్టుపండు వద్ద తిను అని. వాడు ఆడుకొని వచ్చి అట్టుపండు తిన్నాడు. ఇక పక్కన వేరే అట్టుపళ్ళు ఉన్నాయి, నువ్వు ఆ టేబుల్ మీద పెట్టిన అట్టుపండే తిను అని చెప్పిందంట ఆ తల్లి. ఆ తల్లి యొక్క ఆలోచన ఏంటంటే ఏదో రకంగా నా బిడ్డ ఆ అట్టుపండు తింటాడు, ట్యాబ్లెట్ అయితే వేసుకోడు, వాడి కడుపులోకి ట్యాబ్లెట్ వెళ్ళాలి అని చెప్పి ఆమె ఆలోచన చేసింది. వాడు వచ్చాడు, అట్టుపండు తినేసాడు, ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ పిలిచి అడిగిందంట, బాబు నువ్వు అట్టుపండు తిన్నావా అని.
తిన్నాను మమ్మీ అన్నాడంట. మళ్ళీ పిలిచి మళ్ళీ అడిగిందంట కాసేపు ఆగాక, ఎవరే అట్టుపండు తిన్నావా అని. తిన్నాను మమ్మీ అన్నాడంట. మళ్ళీ ఇంక డౌట్ వచ్చిందంట, ఈడేం సైలెంట్గా తినేసాడు అని. అలాగే వాడు మళ్ళీ పిలిచి అడిగిందంట, బాబు ఆ టేబుల్ మీద ఉన్న ఆ ఒక్క అట్టుపండు తిన్నావా అని అడిగిందంట. అడిగితే అబ్బా తిన్నాను మమ్మీ, తింటున్నప్పుడు ఏదో ఒక అడ్డం వచ్చింది ఊసా తుపుక్కుమని అన్నాడు. అంటే ఆ తల్లి యొక్క ఆశ ఏంటి, టాబ్లెట్ వెళ్ళడం లోపలికి. కానీ వాడు ఏం చేశాడు, టాబ్లెట్ వేసేసాడు. వేసే కూడా ఈ క్రిస్మస్ సమయాల్లో చాలామంది గృహకోటాలు కానివ్వండి, సెమీ క్రిస్మస్లు కానివ్వండి, చాలా డబ్బు వెచ్చించి మరి చాలా పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టే దేనికి అంటే ఏదో ఒక రకంగా సువార్త 4 మాటలు ఒక పాపి చెవులోకి వెళ్ళింది అనుకోండి, ఆడు రక్షించబడతాడు ఏదో ఒక రోజు. ఆ టాబ్లెట్ పనిచేసిద్ది ఏదో ఒక రకంగాని దైవ సేవకులు ప్రయాసపడతా ఉంటారు. కాబట్టి మన జీవితంలో కూడా అట్టుపండు మాత్రమే తినేసే వరంగా మనం ఉండి వాక్యాన్ని ఊసేసే వరంగా, లేక వాక్యాన్ని చెవికి ఎక్కని వరంగా ఉంటే కనుక మన జీవితంలో ఆ క్రిస్మస్ ఆశీర్వాదాలు అనేవి మనం మిస్ అవుతూ ఉంటాం. ఈరోజు మనం చూస్తాము ఇక్కడ వాక్యంలో, ఇక జ్ఞానులు క్రిస్మస్ టైంలో మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి. ఏమేమి కనిపిస్తాయి? స్టార్ కనిపిస్తుంది. మెయిన్ ఎక్కువగా స్టార్ కనిపిస్తుంది. అందరూ కూడా స్టార్ పెట్టుకుంటారు, లైటింగ్ పెట్టుకుంటారు, పెయింట్స్ వేసుకుంటారు, డెకరేషన్ చేసుకుంటారు, ఇంకా చాలా చాలా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు మనం ఒక స్టార్ గురించి మనం మాట్లాడుకుందాం. దీని గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు, ఎన్ని మెసేజ్లు ఉంటాయో, చాలా రకాల సందేశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఈరోజు ఈ స్టార్ ఏం చేసిందంట, జ్ఞానులకి దారి చూపించిందంట. ఏం చేసిందండి? జ్ఞానులకి ఈ ఇంటి మీద స్టార్ ఉంది అంటే మనం ఏమనుకుంటాం, ఈ ఇంట్లో వాళ్ళు దేవుడు ఎరిగిన వారు అనుకుంటాం కదా, లేదా దేవుడు అంటే ఇష్టం ఉన్నవారు అనుకుంటాం కదా. వాళ్ళు మాత్రమే పెట్టుకుంటారు కదా, ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళు ఎవరు పెట్టుకోరు ఇంటి మీద స్టారు. అది పెట్టుకుంటేనే క్రైస్తవులు అంటే కాదు. కానీ నువ్వు మనసులో నిజంగా దేవుడి మీద ప్రేమ ఉంటే నువ్వేం చేస్తావు అంటే ఖచ్చితంగా ప్రభువుని ప్రకటిస్తావు స్టార్ ద్వారా. ఎందుకంటే నేను నా యొక్క ఇంట్లో యేసయ్య ఉన్నాడు అని చెప్పడానికి సింబాలిక్. అంతేగాని అది పెట్టుకుంటేనే క్రైస్తవులు అండి, లేకపోతే కాదా అని ఈ మధ్యన రకరకాలుగా ప్రతిదీ అపవాది చాలా తెలివిగా పనిచేస్తున్న దినాలండి. ఏం చేస్తున్నామో అది మానిపించడానికి వాడు చాలా రకాలుగా ప్రయత్నం చేస్తుంటాడు. ఇలా చేస్తేనే అలాగా, అలా చేస్తేనే ఇలాగా అంటాడు. వీళ్ళు ఏమి చేయలేక అది చేయరు, ఇది చేయరు. అలా తెలివిగా మానిపించడమే వాడి యొక్క పని. కాబట్టి వాక్యానుసారంగా అది ఉన్నప్పుడు మనం దాన్ని అనుసరించడం అనేది జ్ఞానుల లక్షణం. జ్ఞానులు ఏమన్నా అనుసరించారు? స్టార్ని అనుసరించారు. వాళ్ళకెందుకు, వాళ్ళు మహాజ్ఞానులు, ఖగోళ శాస్త్రవేత్తలు కదా, వాళ్ళకి మాకన్నీ తెలుసు, మేము అసలు యేసయ్య పుడతాడని మేము కనిపెట్టిన వాళ్ళు, మాకెందుకు స్టార్ అవసరం, మాకేంటి అని అనుకోలేదు. వాళ్ళు స్టార్ అనుసరించి వెళ్ళినంత వరకు బాగానే ఉంది వాళ్ళ జీవితం. వాళ్ళు ఎప్పుడో బయలుదేరారండి. 2 సంవత్సరాలు పట్టిందంట వాళ్ళు యేసయ్య దగ్గరికి రావడానికి. అంటే వాళ్ళు యేసయ్య పుట్టక ముందే 2 సంవత్సరాల ముందే వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు ఎంత జ్ఞానులు మనకు తెలిసిద్దా? 2 నిమిషాల ముందు ఏం జరిగిద్దో మనకు తెలియదు, 2 రోజుల తర్వాత ఏం జరిగిందో కూడా తెలియదు, ఏమి చెప్పలేం. కానీ వాళ్ళకి 2 సంవత్సరాల తర్వాత యేసయ్య పుడతాడని లేఖనాల ద్వారా వాళ్ళు తెలుసుకొని, జ్ఞానులు అంటే ఏది పడితే నమ్మరు. మళ్ళీ వాళ్ళకి ఎంతో అన్ని విషయాల్లో కూడా అది 100% అది సత్యమైతేనే వాళ్ళు ముందుకు అడుగు వేస్తారు. వాళ్ళ టయాన్ని వెచ్చించారంటే 2 సంవత్సరాలు వాళ్ళు ఎంత, అది వాళ్ళ లైఫ్లో అది ఎంత ఇంపార్టెంటో చూడండి. మన జీవితంలో దేవుడి కోసం టయాన్ని వెచ్చించలేకపోతుందంటే మన జ్ఞానులు కాదని మనం ఒప్పుకోవాలి, తప్పదు. నువ్వు దేవుడికి సమయం ఇవ్వలేకపోతున్నావు అంటే అది మనం అజ్ఞానాన్ని మనం ఏమన్నంటే మనం ఊరుకోం, కానీ మనం అనుకోవడమే. ఆ జ్ఞానులు 2 సంవత్సరాలు వాళ్ళు బయలుదేరారు. ఆ తర్వాత ఆ స్టార్ని వెంబడించారంట. వాళ్ళు వెంబడిస్తూ వచ్చినంత వరకు బాగానే ఉన్నారు. బెత్లెహేంలోకి రాగానే వాళ్ళకి ఏమైంది తెలుసా? ఇక్కడ రాజుగారు ఉన్నారు, హేరోదు గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన ఇన్ఫర్మేషన్ అడుగుదాం అని ఆయన దగ్గరికి వెళ్ళారు. అప్పుడు దాకా బాగానే అనుసరించారు జ్ఞానులు కూడా. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళారో వీళ్ళు తిన్నగా అది వెళ్ళి ఎక్కడ ఆగిద్ది, యేసయ్య పుట్టిన పశువుల బాగ దగ్గర. అంటే అప్పటికి ఇక్కడ మన బైబిల్లో క్లియర్గా లేదు, కానీ యేసయ్య పుట్టిన కొన్ని నెలలకు వచ్చారు వాళ్ళు. ఇంకా 2 సంవత్సరాల ముందు బయలుదేరిన వాళ్ళు యేసయ్య పుట్టి ఇంటికి కూడా వెళ్ళిపోయాడు. పశువుల బాగ దగ్గరికి రాలా వాళ్ళు. ఇక్కడ పశువుల బాగ దగ్గర వాళ్ళు
వచ్చినట్టు లేదు. అక్కడ ఉంటుంది క్లియర్గా, ఇంటిలోకి ఆయన ఉన్న ఇంటిలోకి వచ్చి వాళ్ళు ఆరాధన చేశారు. ఆయన పుట్టింది ఎక్కడ? పశుశాలలో. అంటే ఈ మధ్యకాలం చాలా టైం వాళ్ళు రావడానికి టైం పట్టింది. ఈలోపు వీళ్ళు ఏం చేశారు? స్టార్ అనుసరించడం మానేసి పక్కన డైరెక్షన్ మార్చుకున్నారు. మన జీవితంలో కూడా యేసయ్యను అనుసరిస్తున్నంత వరకు మనం అన్నీ తిన్నగానే ఉంటాయండి. మధ్యలో సొంతంగా మనం కొన్ని చేస్తూ ఉంటాం కదా, అప్పుడే మనకు అన్ని నష్టాలు జరుగుతాయి. యేసయ్యను అనుసరిస్తూ మనం ఉన్నంత వరకు మన జీవితంలో సంతోషం ఉంటుంది. వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు చేసిన రాంగ్ ఏంటంటే, హేరోదు దగ్గరికి వెళ్ళి ఏమడిగారు? యూదులకు రాజుగా పుట్టిన వాళ్ళు ఎక్కడున్నారు అని ఆయన అడిగారు. అసలే అతనికి అసూయ, కన్న కొడుకునే చంపించేశాడు. అలాంటి వాడిని వెళ్ళి ఈ జ్ఞానులు, మనుషుల హృదయాలు ఎంత జ్ఞానులకైనా తెలియదు, దేవుడికి తప్ప. హల్లెలూయా. వీళ్ళు వెళ్ళి ఎవరిని అడిగారు? రాజుని అడిగారు. వాళ్ళు చేసిన తప్పు వలన 2 సంవత్సరాల పిల్లలందరూ చచ్చిపోయారు. ఎంత నష్టం! ఆ ఊర్లో ఎంతమంది తల్లిలు ఏడ్చుంటారు ఆ రోజు. వాళ్ళు చేసిన పని అది. అప్పుడు మళ్ళీ దేవుని దూత వాళ్ళకి ప్రత్యక్షమే చెప్పింది, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? క్షమించండి, మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు. అతను కపటంతో మాట్లాడాడు, అతను మిమ్మల్ని ప్రేమించేవాడేం కాదు, ఆయనకి రాజుని పూజించే మనసు లేదు, మీరు వెళ్ళొద్దని మళ్ళీ ఆ తార చెప్పినట్టుగా, దేవుని దూత చెప్పినట్టుగా మళ్ళీ ఆ నక్షత్రాన్ని మళ్ళీ వాళ్ళు అమ్మేసి మళ్ళీ ఊరు వెళ్ళిపోయారు క్షేమంగా. వాళ్ళు చేసిన పొరపాటు వాళ్ళ జీవితంలో నష్టం, కొన్ని జీవితాలకు నష్టం తెచ్చిపెట్టింది, కొన్ని ప్రాణాలే పోయినాయి చెప్పాలంటే. ఆ హేరోదు రాజు 2 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరినీ చంపించేశాడు కదా. ఈ నష్టం ఎవరి వలన జరిగింది? వాళ్ళ వల్లనే. వాళ్ళు అసలు అక్కడికి వెళ్ళకపోతే నీకు తెలిసేది కాదు. సైలెంట్గా వీళ్ళని చక్కగా వెళ్ళిపోయి ఆ యొక్క యేసయ్య దగ్గరికి వెళ్ళుంటే తెలిసేది కాదు. కానీ అలా చెయ్యలేదు. మన జీవితంలో కూడా సైన్యం ఉంటుందో, ఆయన దగ్గర ఎంతమంది అసిస్టెంట్లు ఉంటారో మనం ఒకసారి ఆలోచన చేయండి. అలాంటి ఒక బలవంతుడు ఇజ్రాయేల్ ప్రజలను ఏం చేస్తున్నాడు? అణుస్తున్నాడు బాగా. అంటే ఇక వాళ్ళు గెలుస్తున్నారు పద్దాక. ఎందుకంటే దేవుడే తప్పుకున్నాడు కనుక. అప్పుడు చేస్తున్నప్పుడు కూడా భక్తి అది వేరుగా ఉంటుంది. వీళ్ళు కూడా ఎప్పుడు మొదలుపెట్టారంటే, ఇక వాళ్ళని సీసేరా వచ్చి భయంకరంగా హింసిస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా చాలా కష్టాలు పడుతున్నారు. అప్పుడు మళ్ళీ వాళ్ళకి దేవుడు గుర్తొచ్చాడు, అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, అయ్యా మమ్మల్ని కాపాడయ్యా అని మళ్ళీ మొరపెట్టారు. అప్పుడు దేవుడు కనికరం కలిగిన దేవుడు కదా. ఏం దేవుడు అంటే మన దేవుడు చెప్పండి. మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసావు నాయన, అందుకే తను గెలిచింది నాయన. అయ్యా తండ్రి ప్రభా, ఈ రోజు నాయన తను సజీవ సంఖ్యలో ఉందంటే ప్రభా కేవలం నీ కృపే నాయన. ఇంకా ఏ యుద్ధాలు మా జీవితంలో ఎదురవుతున్నాయో, ఏ పోరాటాలు ఎదురవుతున్నాయో అవి మేమే చేయాలి, మా జ్ఞానంతో చేయాలి. మేము అలా చేద్దాం, ఇలా చేద్దాం ప్లాన్ వేస్తున్నామేమో. మా తెలివి తక్కువతనాన్ని క్షమించు తండ్రి. నీ మీద ఆధారపడేవారిగా, నీ యందు విశ్వాసం ఉంచేవారిగా, బలమైన యోధులు అయినా సరే నీ మీద విశ్వాసం ఉంచాలనే మనసు మాకు దయచేయండి నాయన. జ్ఞానులంతటి వారే, ఎంతో మంచి ఆధిక్యత కలిగిన వారు, గనులైన వారు, పేరు ప్రఖ్యాతులున్న వారే యేసయ్యని బాలుడుగా ఉన్నప్పుడే చూడాలని ఆసక్తితో ముందుగా 2 సంవత్సరాల ముందుగా వాళ్ళు బయలుదేరారే. ఎంత సమయం ఇస్తున్నావు దేవుడికి? నువ్వు నీ ఇంట్లో నువ్వు ప్రతిరోజు దేవుడి సన్నిధిని నువ్వు గడుపుతున్నావా? దేవుడి సన్నిధికి కొంచెం సమయాన్ని నువ్వు ఇస్తున్నావా? దేవుని కొరకు ఆరాధరించే మనసు ఉండదు చాలా మంది జీవితాల్లో. ఈరోజు ఎన్నో క్రిస్మస్లు వస్తున్నాయి, ఎన్నో న్యూ ఇయర్లు వస్తున్నాయి, కానీ మన బ్రతుకులో ఏ తీర్మానం లేదు, ఏ మార్పు లేదు. ఈ సంవత్సరం అంతా రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని, ప్రవచనాలు నెరవేరాయి, ప్రవచనాలు ఇక పోయాయి, ప్రవచనాలు నెరవేరాయి, శ్రమదినాలు ఇక పోయాయి, విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే, విడుదల ప్రకటించే,
వాళ్ళ అపరాధం చేయాలని క్షమించిన ప్రకారం అపరాధాలను మీరు క్షమించి శోధనలను తప్పించండి. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైనది. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సదాకాలము దేవుని సన్నిధి ఈ యొక్క గృహంలో నివసిస్తున్న బిడ్డలకు తండ్రి నాయన, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డల కుటుంబాలకు, ఆరోగ్యాలకు, పరిపాట్ల, ఉద్యోగ, వ్యాపారాలకు, ఆత్మీయ జీవితాలకు సమస్తానికి తోడైండును గాక. కింద పెట్టలేదు. చిన్నప్పుడు బాగా చెయ్యండి. అదే నేను కూడా బాగా చేస్తుంది. మా ఆయన చూడంగానే చెప్పాడు, మీరు ఇక్కడ ఉంటే నేను ఇవ్వలేను ఎంతమంది. కీర్తి జ్వరం మా అన్ని తీయాలి అయిపోయిన వాళ్ళు. వద్దండి గాను అవన్నీ ఆఫీస్ కూర్చున్నావా? చూడొకసారి పెట్టుకోమందండి. స్తోత్రం. హల్లెలూయా. వచ్చేయండి, ఇటు వచ్చింది మనం ఇటు వచ్చే సువాసన. మళ్ళీ నువ్వేం చెప్తున్నావు? సువాసన రా. ప్రార్థించేద్దామండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. క్రిస్మస్ సమయాల్లో తండ్రి నాయన కట్ చేస్తున్న ఈ కేక్ ను ఆశీర్వదించండి నాయన. మరి కేక్ ఎంత మధురంగా ఉంటుందో తండ్రి నాయన, సువర్ణ కుటుంబం అందరైనా తన బ్రతుకు అంత మధురముగా ఉండినట్లుగా మీరు ఆశీర్వదించండి. మెత్తని పిండితో చేయబడిన కేకు తండ్రి నాయన, మరి మేము కూడా మెత్తగా మారినట్లుగా తండ్రి మా స్వభావాన్ని కూడా నాయన తండ్రి, కఠినత్వాన్ని, పగని, ప్రతీకారాన్ని, పంతాలని, ఈ లోక సంబంధమైన క్రియలు విసర్జించిన ఆయన ఈ కేకు నాయన ఏ రీతిగా అయితే మెత్తన పిండితో తయారు
దేవుడుగా మన అందరూ పట్టుకోండి. పుట్టెను మన పాపాలు పరిహరింపను కన్య మరియమ్మ గర్భన. హ్యాపీ క్రిస్మస్. Happy Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. నా యేసు రాజు నాకై పుట్టిన రోజు. నా యేసు రాజు నాకై పుట్టిన రోజు. క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. నా యేసు రాజు నాకై పుట్టిన రోజు. నా యేసు రాజు నాకై పుట్టిన రోజు. హల్లెలూయా హల్లెలూయా. సమస్త మహిమ దేవునికే చెల్లును గాక. అందరం ఇలా చక్కగా పెద్దగా బాగుంటుంది. ఎంత కేజీనారా? ఎందుకు ఇదే ముగ్గురు వేయండి ఒకసారి. ఒకేసారి అయిపోయింది. ఓకేనా? హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ కేక్ ఇచ్చేయాలి. అలాంటిది కావాలి. మామూలుగా